అందరికీ నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం. రాష్ట్రమంతా శాఖ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, వీడియో స్కిప్ చేయదండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ముఖ్యంగా మన ఎంప్లాయీస్‌కి, పెన్షనర్స్‌కి అందరికీ చేరుకుంటుంది. ముఖ్యంగా మనకి సుప్రీంకోర్టు రాష్ట్రమంతా శాఖ అయ్యేలా ఒక సంచలన తీర్పు అయితే మనకి ఇప్పుడే విడుదల చేయడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తి కొడుకుకు ఆటోమేటిక్గా మనకి సంక్రమించదని చెప్పి కోర్టు అయితే తీర్పు అయితే ఇచ్చింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, సొంతంగా సంపాదించిన ఆస్తిపై ఆ వ్యక్తి కొడుకుకి ఇవ్వకుండా అమ్ముకోవచ్చు లేదా ఇవ్వకుండా నిరాకరించవచ్చునని చెప్పి మనకి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. సో, ఇప్పటి నుంచి మనకి ఇదైతే అమల్లోకి అయితే రానుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అయితే గమనించండి. ఎందుకంటే కేవలం తాతల నుంచి తండ్రికి వారసత్వంగా వచ్చిన ఆస్తిపైన మాత్రమే కొడుకుకు జన్మ హక్కు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, ముఖ్యంగా అది మాత్రమే అయితే వర్తిస్తుంది. సో, ముఖ్యంగా తండ్రి సంపాదించిన ఆస్తి మాత్రం కేవలం తండ్రి నిర్ణయంపైనే ఆధారపడి అయితే ఉంటుంది. సో, ముఖ్యంగా సంక్రమించదు అని చెప్పి ఆస్తి అయితే సమాచారం చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అయితే గమనించండి. 2026 నుంచి మనకి ఇది అమలు కానుంది. ఇక్కడ చూస్తున్నాం, ముఖ్యంగా తండ్రి ఆస్తిని తనకు చెందకుండా తల్లి చేసిందని చెప్పి పిటిషన్ వేసిన నేపథ్యంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ తీర్పు అయితే ఇచ్చింది. ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.